నిఖిల్, కావ్య దూరమైపోయారు. ఈ 2024 సంవత్సరంలో వాళ్ళు మార్చి వరకు కూడా బానే ఉన్నారు. కానీ ఆ తర్వాతే వాళ్ళిద్దరి మధ్య ఏదో తెలియని ఒక విభేదం ఏర్పడింది. ముఖ్యంగా కావ్య ఇంటి తరపు వాళ్ళ, లేకపోతే నిఖిల్ వాళ్ళ ఇంటి తరపు వాళ్ళ తెలీదు గానీ, వాళ్ళిద్దరు మాత్రం విడిపోవడం జరిగింది. ఈ క్రమంలో కన్నడ మీడియా వాళ్ళిద్దరిని కలపబోతోంది. ఇప్పటికే స్టార్మా వాళ్ళు నిఖిల్‌ని, కావ్యను కలపడం కోసం రకరకాల ఈవెంట్స్ పెడుతుంటే, కన్నడ మీడియా వీళ్ళిద్దరిని కలపడం కోసం ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేసింది. అదేంటి అంటే ప్రస్తుతం స్టార్ మాలో చిన్ని సీరియల్ నటిస్తుంది కావ్య. కానీ కన్నడంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. అది ఏంటి అంటే తెలుగులో మేబీ 'వదినమ్మ' సీరియల్ లాంటి ఒక క్యారెక్టర్ అనమాట. ఓ సీరియల్ లాంటిది అక్కడ ఒకటి స్టార్ట్ అవుతుంది. దానిలో కావ్య నటించబోతుందనమాట. సో, ఆ సీరియల్‌కి చీఫ్ గెస్ట్ అంటే ఆ సీరియల్‌ని ఓపెన్ చేయబోయేది. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్‌లో కూడా తెలుగు కన్నడం అబ్బాయి వెళ్ళి తెలుగులో గెలిచాడు అని చెప్పేసి నిఖిల్‌కి 100 ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారనమాట. సో, ఆ సీరియల్ వాళ్ళు ఏమన్నారంటే అందులోనూ కన్నడం సీరియల్స్‌లో అంతకు మునుపు నిఖిల్ నటించాడు. సో, కన్నడ సీరియల్స్ వాళ్ళు ఏమన్నారంటే మీరు చీఫ్ గెస్ట్‌గా రావాలండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, కన్నడ సీరియల్‌లో ఏదైతే కావ్య నటిస్తోందో దాని ఫస్ట్ డేకి నిఖిల్ వెళ్తున్నాడు. దానిలో కూడా వాళ్ళిద్దరూ కలిసి ఫోటోస్ కూడా తీయించుకున్నారంట. మరి ఇలాగా ఒకటి దాని తర్వాత ఒకటి వాళ్ళు కలుసుకోవటం ఎదురెదురు పడుతుండడంతో వాళ్ళ మధ్య దూరం తగ్గి దగ్గరయ్యి వాళ్ళు ఒకటైతే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు.